ఈనాటి మన విశ్లేషణకు స్వాగతం. అసలు ఈ పారిశ్రామిక విప్లవం మన ఆధునిక జీవితాల్లో ఖచ్చితమైన సమయపాలన అనే ఒక పెద్ద వ్యామోహాన్ని ఎలా సృష్టించిందో ఈరోజు మనం డీటెయిల్డ్గా తెలుసుకోబోతున్నాం. ఇక అసలు విషయంలోకి వెళ్లే ముందు మనం ఒక చిన్న విషయం గురించి ఆలోచిద్దాం. ఖచ్చితమైన టైం తెలుసుకోవడానికి ఈరోజు మనం ఇప్పటికే ఇన్నిసార్లు మన ఫోన్ స్క్రీన్నో, గోడ గడియారాన్నో లేదా చేతి వాచినో చూసింటాం. చెప్పాలంటే సమయం తెలియకుండా మనకసలు రోజే గడవదు కదా. అయితే ఒకప్పుడు మన పూర్వీకుల ప్రశాంతమైన, ప్రకృతికి దగ్గరగా ఉండే జీవన విధానానికి ఇప్పుడు మనం గడుపుతున్న ఈ యంత్రాల ఆధారిత, అత్యంత కట్టుదిట్టమైన జీవితానికి మధ్య ఉన్న ఆశ్చర్యకరమైన వ్యత్యాసాన్ని మనం ఇప్పుడు చూద్దాం. యంత్రాలు రాకముందు అసలు సమయం ఎలా ఉండేదో తెలుసా? మానవ చరిత్రలో ఎక్కువ భాగం సాంప్రదాయ వ్యవసాయమంతా కూడా పూర్తిగా ప్రకృతిలో వచ్చే మార్పులు, సహజ సమయచక్రాలపైన మాత్రమే ఆధారపడి ఉండేది. అప్పట్లో నిమిషాలు, సెకన్లు లాంటి లెక్కలు అసలు ఎవ్వరికీ అవసరమే రాలేదు. పంటల కోసం ప్రజలు ఎప్పుడూ సూర్యుడిని, వాతావరణాన్ని చాలా ఆతృతగా గమనించేవారు కాని ఖచ్చితంగా టైం ఎంతైంది అనేది వారికి తెలిసేదే కాదు. ఎవరైనా సరే ఒక టైం ట్రావెలర్ అక్కడికి వెళ్లి, అయ్యా ఇది ఏ సంవత్సరం అని అడిగితే ఆ మధ్యయుగపు గ్రామస్థులు పూర్తిగా అయోమయానికి గురయ్యేవారు. అప్పటివారికి సంవత్సరాలు, గంటల లెక్కలు అస్సలు పట్టేవే కాదన్మాట. కాని ఎప్పుడైతే ఫ్యాక్టరీలు రావడం మొదలైందో అప్పుడు గడియారం మన జీవితాలను శాసించడం మొదలుపెట్టింది. ఆధునిక పరిశ్రమలొచ్చిన తర్వాత ఈ సహజ జీవనశైలి ఒక్కసారిగా మారిపోయింది. ఎందుకంటే ఈ పరిశ్రమలకి సూర్యుడు లేదా ఋతువులతో పనిలేదు. వాటికి కావలసింది ఖచ్చితత్వం, ఇంకా ఒకే విధమైన కఠినమైన క్రమశిక్షణ. ఉదాహరణకు, ఒకప్పుడు చెప్పులు కుట్టే వ్యక్తి ఎవరికీ ఎలాంటి ఆటంకం కలగకుండా తనకి నచ్చిన వేగంతో తను పనిచేసుకోగలిగేవాడు. కాని ఆధునిక అసెంబ్లీ లైన్ అలా కాదు కదా. అది పూర్తిగా ఒకరికొకరు అనుసంధానించబడిన శ్రమపై ఆధారపడి ఉంటుంది. అందరూ ఒకేసారి ఒకే సమయానికి కలిసికట్టుగా పనిచేయాల్సిందే. ఇందులో ఉన్న ఒక పెద్ద సమస్యేంటంటే ఈ కొత్త వ్యవస్థ చాలా సున్నితమైనది. ఫ్యాక్టరీలో పనిచేసే 5వ నంబర్ కార్మికుడు నిద్రలేవడంలో కాస్త ఆలస్యం చేస్తే చాలు, ఆ 5వ నంబర్ యంత్రం ఆగిపోతుంది. దాంతో ఆ ఫుట్వేర్ ఫ్యాక్టరీలో పని మొత్తం అక్కడికక్కడే స్తంభించిపోతుంది. అందుకే ఖచ్చితమైన టైం టేబుల్స్ అనేవి అత్యంత ఆవశ్యకంగా మారాయి. అందరూ ఒకే సమయానికి రావాలి, ఒకే సమయానికి భోజనం చెయ్యాలి, వేరే ఆప్షనే లేదు. చూస్తుండగానే ఈ ఫ్యాక్టరీల టైం టేబుల్స్ మిగతా అన్నింటికీ ఒక మోడల్గా మారిపోయాయి. పాఠశాలలు, ఆసుపత్రులు, ప్రభుత్వ కార్యాలయాలు, కిరాణా దుకాణాలు ఇలా అన్నీ ఖచ్చితమైన సమయాలను పాటించడం మొదలుపెట్టాయి. ఇది ఎంతలా మారిపోయిందంటే ఫ్యాక్టరీ షిఫ్ట్ సాయంత్రం 5 గంటలకు ముగిస్తే ఆ పక్కనే ఉండే పబ్ ఖచ్చితంగా 5:02 కల్లా తెరిచి ఉండాల్సిందే. అంతలా టైంకి ప్రాధాన్యత పెరిగిపోయింది. ఇలా మొదలైన ఈ భారీ టైం టేబుల్ నెట్వర్క్ సరిగ్గా పనిచేయాలంటే ప్రజా రవాణా వ్యవస్థ కూడా అంతే ఖచ్చితమైన సమయపాలనతో నడవాలి కదా. సరిగ్గా ఇదే అవసరం మనల్ని రైళ్ల శకంలోకి తీసుకువెళ్ళింది. జాతీయ సమయాన్ని ప్రామాణికం చేసింది ఈ రైళ్లే. వేగంగా వెళ్లే ప్రయాణ సాధనాలు లేనివి కాలంలో ప్రతి పట్టణానికి దాని స్వంత స్థానిక సమయం ఉండేది. లండన్లో సరిగ్గా 12 గంటలైతే లివర్పూల్లో 12:20 అయ్యేది. అంటే దాదాపు అరగంట వరకు కూడా తేడా ఉండేది. కాని అప్పట్లో వేగంగా వెళ్లే రైళ్లుగానీ, రేడియోలుగానీ లేనందువల్ల ఎవ్వరూ దాని గురించి పెద్దగా పట్టించుకోలేదు. కాని ఎప్పుడైతే నెమ్మదిగా వెళ్లే గుర్రపుబడ్ల స్థానంలో అతివేగంగా ప్రయాణించే వాణిజ్య రైళ్లు వచ్చాయో అప్పుడు ఈ వేర్వేరు స్థానిక సమయాలు ఒక పెద్ద తలనొప్పిగా మారాయి. దీంతో 1847లో గ్రీన్విచ్ సమయాన్ని రైల్వే కంపెనీలు ఫైనల్గా అంగీకరించాయి. ఆ తర్వాత చివరికి 1880లో బ్రిటన్ ప్రభుత్వం కూడా చట్టబద్ధంగా ఒకే జాతీయ సమయాన్ని స్వీకరించక తప్పలేదు. ఇలా ఒక జాతీయ సమయమనేది ఏర్పడిన తర్వాత దాన్ని ప్రజలందరికీ అలవాటు చెయ్యాలి కదా. అక్కడే రేడియో, టెలివిజన్ లాంటి కొత్త ప్రసార మాధ్యమాలు రంగంలోకి దిగాయి. ఇవి ఖచ్చితమైన సమయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాయి. అసలు వార్తల కంటే ముందు ఖచ్చితమైన సమయాన్ని చెప్పడం ఒక ఆనవాయితీగా మారిపోయింది. అయితే ఇలా ఖచ్చితంగా సమయాన్ని ప్రసారం చేయటమనేది రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో అనుకోని విధంగా ఒక పెద్ద సస్పెన్స్ పాత్రను పోషించింది. జర్మన్ వైమానిక దళానికి ఒక గడియారం ఎలా సహాయపడిందో తెలిస్తే మనం ఖచ్చితంగా ఆశ్చర్యపోతాం.
అసలు ఏమైందంటే స్వేచ్ఛకు చిహ్నంగా బిగ్ బెన్ గడియారం మోగుతున్న శబ్దాన్ని బీబీసీ ప్రత్యక్ష ప్రసారం చేస్తూ ఉండేది. కానీ తెలివైన జర్మన్ భౌతిక శాస్త్రవేత్తలు ఆ లైవ్ గడియారం శబ్దంలో వచ్చే చిన్న చిన్న తేడాలను బట్టి లండన్లో వాతావరణ పరిస్థితులను పసిగట్టేశారు. ఈ సమాచారం జర్మన్ వైమానిక దళం దాడులు చేయడానికి చాలా ఉపయోగపడింది. ఇది గమనించిన బ్రిటిష్ వాళ్లు వెంటనే ఆ లైవ్ బ్రాడ్కాస్ట్ను ఆపేసి ముందుగా రికార్డ్ చేసిన శబ్దాన్ని ప్లే చేయడం మొదలుపెట్టారు. ఒక గడియారం శబ్దం యుద్ధంలో ఇంత కీలకమవుతుందని బహుశా ఎవరూ ఊహించి ఉండరు కదా. సరే, మరి నేడు మన జీవితాలు ఈ గడియారాల చుట్టూ ఎలా తిరుగుతున్నాయో చూద్దాం. ఈ సంక్లిష్టమైన ప్రపంచ టైంటేబుల్ నెట్వర్క్ ప్రతిరోజూ విజయవంతంగా నడవాలంటే చవకైన, ఖచ్చితమైన గడియారాలు మనందరి జీవితాల్లో ఒక భాగమైపోక తప్పలేదు. ఒక్కసారి ఆలోచించండి, మధ్యయుగంలో ఒక యూరోపియన్ నగరం అంతటికీ కలిపి ఏమాత్రం ఖచ్చితత్వం లేని ఒకే ఒక పెద్ద గడియారం ఉండేది. అది కూడా ఊరి మధ్యలో ఉండేది. కాని నేడు ఒక సాధారణ కుటుంబం ఇంట్లో ఒక్కప్పటి ఒక మధ్యయుగ దేశం మొత్తంలో ఉండే గడియారాల కంటే ఎన్నో రెట్లు ఎక్కువ గడియారాలుంటున్నాయి. నిజం చెప్పాలంటే నేడు మనం చేతి గడియారాలు, స్మార్ట్ ఫోన్లు, మైక్రోవేవ్లు, కంప్యూటర్ టాస్క్ బార్లు ఇలా ఎట్టు చూసినా సమయాన్ని చెప్పే వస్తువుల మధ్యే బ్రతుకుతున్నాం. పరిస్థితి ఎలా మారిపోయిందంటే అసలు సమయమెంతో తెలియకుండా ఉండాలంటే మనం ప్రత్యేకంగా కష్టపడి ప్రయత్నించాల్సొస్తోంది. ఆశ్చర్యంగా ఉంది కదూ. రోజులో మనం డజన్ల కొద్దీసార్లు ఈ స్క్రీన్లను చూస్తూనే ఉంటాం. ఎందుకంటే ఉదయం 7 గంటలకు అలారంతో నిద్రలేవడం దగ్గర్నుంచి 3 నిమిషాలు పళ్ళు తోముకోవడం, 7:40కు ఖచ్చితంగా రైలందుకోవడం, ట్రెడ్మిల్పై అరగంట పరిగెత్తడం వరకు మన ప్రతి చిన్న అలవాటు ఖచ్చితమైన సెకండ్లు, నిమిషాల ఆధారంగానే నిర్దేశించబడుతుంది. మనం ఎంతలా ఈ గడియారాలకు బానిసలమయ్యామంటే మన ఆధునిక జీవితంలో వచ్చే ఆందోళనలను ఒక థెరపిస్ట్ దగ్గర చెప్పుకోవాలనుకున్నా కూడా వారు మన మాటలను ఖచ్చితంగా 50 నిమిషాల ప్రామాణిక సమయానికే పరిమితం చేస్తారు. మన ఎమోషన్స్కు కూడా ఒక టైం లిమిట్ పెట్టేశామన్నమాట. చివరగా మనం ఆలోచించాల్సిన విషయం ఒకటుంది. ఈ పారిశ్రామిక విప్లవం మన అత్యంత ఆత్మీయమైన కమ్యూనిటీలను ఎలా విచ్ఛిన్నం చేసి వాటి స్థానంలో రాజ్యం మరియు మార్కెట్ను తీసుకువచ్చిందో చూస్తే నిజంగానే ఆశ్చర్యం వేస్తోంది. ఒకప్పుడు స్వేచ్ఛగా ప్రకృతితో మమేకమై జీవించిన మనం ఈరోజు ఈ కట్టుదిట్టమైన టైం టేబుల్స్ వల్ల కేవలం ఒక పెద్ద మార్కెట్ అనే యంత్రంలో చిన్న గేర్లుగా మాత్రమే మిగిలిపోయామా? దీని గురించి మనం ఖచ్చితంగా ఆలోచించాల్సిందే. ఈనాటి మన ఈ విశ్లేషణ మీకొక కొత్త దృక్కోణాన్ని అందించి సమయం పట్ల మరింతగా ఆలోచించేలా చేసిందని ఆశిస్తున్నాను.